మూసీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన మూసీ అభివృద్ధిని వివరించనున్నారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని హిమాయత్ సాగర్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. నిన్న మూసీపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఈ కార్యక్రమం చేపట్టడంతో ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఒక మూసీ నదిపై ప్రెజెంటేషన్ ఇవ్వబోతుంది కాబట్టి ఈ ప్రెజెంటేషన్ లో ఎలాంటి అంశాలకి సంబంధించి పాయింట్స్ ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోటల్ తాజ్కృష్ణలో మూసీ రిజర్వేషన్ ఫేజ్ 1 ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఈఎల్ నరసింహారెడ్డి దాన్ని వివరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఏం చేయాలనుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఒకవైపు హైదరాబాద్ లో మురికికూపంగా మారినటువంటి మూసిని తొలి దశలో దాదాపు 21 కిలోమీటర్ల మేర హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ నుంచి మొదలుకొని బాబు ఘాట్ వరకు 21 కిలోమీటర్ల మేర దీన్ని పునరుద్ధరిస్తాము. దీనికి 5 నుంచి 6-7 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది. దేశంలో, ప్రపంచంలో అనేక దేశాల్లో నది ఒడ్లో ఉన్న నగరాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ లక్షలాది కోట్ల పెట్టుబడులు వచ్చి అభివృద్ధి అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కు ఎంతో తలమానికంగా ఉన్నటువంటి మూసీ నది పూర్తి మురికికూపంగా మారిపోయినటువంటి విషయంలో దాన్ని రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి కూడా సీఎం స్పష్టం చేశారు. అక్కడ నిర్వాసితులు అవుతున్నటువంటి 10,000 మందికి పక్కనే మళ్లీ వారికి ప్రత్యామ్నాయంగా నివాసాలు నిర్మించి వారికి మంచి కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పేసి కూడా ఆయన నిన్న ప్రకటించారు. అయితే ఇప్పటికే అక్కడ ఇల్లు కూలగొట్టడం పైన ఒకవైపు ఇప్పటికీ చాదరగడ్డ దగ్గర పేదల ఇల్లు కూల్చారు. మరోవైపు ఇన్ని వేల మందిని కూల్చేసి మూసి పునరుద్ధరణ సుందరీకరణ చేయడం అవసరమా? దాన్ని అలా నిర్వాసితులు చేయకుండానే వారి ఇల్లు కూలగొట్టకుండానే దాన్ని చేయవచ్చు కదా. గతంలో మేము నాగోల్ వద్ద 5 కిలోమీటర్ల స్ట్రెచ్ ను చేసి చూపించామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఒకవైపు దీనికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రికి ఒకవైపు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు కొన్ని ప్రశ్నలు సంధించారు. నిన్న ఇదే అంశం సంబంధించిన విషయంలో మేము సుందరీకరణ వ్యతిరేకం కాదు, మూసి సుందరీకరించండి, కానీ పేదలు ఎఫెక్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచించారు. ఒకవైపు బ్యాంకుల నుంచి అప్పులు రాకుండానే అప్పులు తీసుకున్నట్టుగా ప్రకటించారు. దీనికి సంబంధించిన డిపిఆర్ పూర్తిగా కాలేదని చెప్పేసి అసెంబ్లీలో సమాధానం ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధించారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మాట్లాడిన మాటలతోటి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ప్రజలకు ఏం చేయాలనుకుంటుంది, బీఆర్ఎస్ ఎలాంటి ఫార్మాట్ తో ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు పోవాలనుకుంటున్న అంశం సంబంధించి హిమాయత్ సాగర్ వద్ద ఉన్నటువంటి గ్రౌండ్ లలో ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ లో ఏకంగా కేటీఆర్ స్వయంగా ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఈ మొత్తానికైతే పోటాపోటీగా వివిధ అంశాలపైన ఇటు ప్రభుత్వం తరఫున ఇటు కేటీఆర్ ఇరువురు రేవంత్ రెడ్డి కూడా పోటాపోటీగా మూసీకి సంబంధించిన విషయంలో ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ ఇచ్చింది కాబట్టి దానికి కౌంటర్ గా మేము ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక చూపిస్తున్నాం, ప్రభుత్వం ఈ 10,000 మందిని కుటుంబాలను నిరాశ్రయాలు చేయకుండా మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి చూపిస్తామన్న ఒక ప్రత్యామ్నాయ విధానాలన్నీ చూపించడం కోసమే ఈ రోజు కేటీఆర్ ఈ ప్రెజెంటేషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అది ఏకంగా ఎక్కడైతే హిమాయత్ సాగర్ బ్యారేజ్ ఉందో అక్కడనే ఈ ప్రాజెక్ట్